చాలా వివరంగా చెప్పారు. గతంలో గురుకులాలు అంటే పోటీ ఉంటుండే గురుకులాలకు పోవడానికి. జనార్దన్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. ఇట్లాంటి సార్ చాలా వివరాలు వెంకటరెడ్డి సార్ మనకు అందించాడు. ఇప్పుడు పెద్దలు విద్యా పరిరక్షణ కమిటీని కోఆర్డినేట్ చేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు, మిగతా మిత్రులు, నేను కూడా చాలాసార్లు పేపర్లో చూశాను. చైర్మన్ గారు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక దళితులకు అదే చంపబడము, కాంపన్సేషన్ అడుక్కోవడం, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, చంపండి. ఇది ఒక వేరే టాపిక్, తర్వాత చేద్దాం, అది వేరే సందర్భంలో. అంతేకాకుండా విద్య గురించి పట్టించుకోవడం. నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడు అందుకోసమే దళిత బహుజన్ ఫ్రంట్ నేను కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ ఉన్నాయి, మా మిత్రులే ఉన్నారు. ఏమన్నంటే రాజ్యాధికారం వద్దని కాదు, వాళ్ళని ఏమనటానికి లేదు, కానీ రాజ్యాధికారం కావాలి. కానీ రాజ్యాధికారం కావాలంటే విద్య లేకుండా రాజ్యాధికారం రాదు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మన టాపిక్ వస్తే, బెంగళూరులో పత్రికల వాళ్ళు పోయి బస్సులలో ఫ్రీ బస్ అక్కడ కూడా ఉంది సార్, ఆడికి పోయి అడిగారట, అమ్మ నీకు బస్సు మరి ఛార్జీలు మిగిలినాయి కదా, ఫ్రీగా పోతున్నారంటే, ఏం చేయాలి సార్, ఇవి తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళకి కడతాను అన్నాడు. అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు కట్టడం అనేది చేస్తున్నారు. అంటే ఈ విద్య గురించి పట్టించుకోకపోవడం సార్ కుట్ర అన్నాడు. నేను కొంత ఆలోచించే చెప్తున్నా. మనువాద భావజాలం ఉన్నది ప్రభుత్వాలకు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 75 సంవత్సరాలు మీరు ఇక్కడ నిరక్షరాస్యత ఉంచిండ్రంటే, ఇక్కడ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు చదువు రాకూడదు, వెనుకబడిన వర్గాలకు చదువు రాకూడదు. ఇది ఒక భావజాలం, ఇది ఒక మనుధర్మం. ఇవాళ పాలక వర్గాలలో తెలుసో తెలియకో మైండ్లో ఉన్నది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లా ఆడుంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కదా చదువుకునే, అక్కడెందుకు చెప్పుడు చదువు. ఇది ఆధిపత్య కులాల కుట్ర ఉన్నదనేది గమనించవలసిన అవసరం. నేను ఏదో మామూలుగా చెప్పేది కాదు, కొంత లోతుగా ఆలోచించే చెప్తున్నాను ఇది. కాబట్టి మిత్రులారా, దీనికి మామూలు పోరాటం సరిపోదు. ఇంతకుముందు వెంకరెడ్డి సారు మేము ఏదో చేస్తున్నాం, మేము కూడా 18 జిల్లాలలో ప్రదర్శన జరిపాం, 20% ఇవ్వని. అది ఎట్లా అయిపోయిందంటే కొటారి 30% అన్నాడు, గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి. కానీ మామూలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మామూలు వాళ్ళకు అయ్యో 30% ఎట్లా ఇస్తారండి, ఎక్కడున్నాయండి డబ్బులు, 20% ఎట్లా ఇస్తారని అంటే, నీ యొక్క దృక్పథం బట్టి ఆధారపడుతుంది. ఏ రకంగా నువ్వు సమాజాన్ని చూస్తున్నావు, ఏ రకంగా పిల్లలను చూస్తున్నావు, నీ ప్రాపంచిక దృక్పథం ఏంటి, అది కావాలి. కానీ డబ్బులు కావాలనా, విద్య కూడా డబ్బులు కావాలనా అంటే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఎక్కువ మాట్లాడకుండా కొన్ని మీకు ఫిగర్స్, 1-2-3 ఫిగర్స్ ఇస్తున్నా. ఇంతకుముందు అంటే మన రాష్ట్రానికి వచ్చేవరకు ఏమంటున్నారంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. మేము బస్సు యాత్ర చేసినప్పుడు, మనం అందరం బస్సు యాత్రలో ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు కేటీఆర్ అనేవాడు, నో 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 పర్ క్యాపిటా ఇన్కంలో హైయెస్ట్ ఉన్నది మేము, నీకు అర్థం అవ్వట్లేదు. అప్పుడే మేము ఆ యాత్రని ఒక అరటిపండు అమ్మే ఆమె దగ్గరికి పోయి, నీ ఆదాయం ఎంత అంటే, ఒక రోజులో ఎంత వస్తుంది అంటే, ఎంత ఉంది సార్, 500 600. అంటే నీకు 500 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు ఆదాని అనేవాడికి 500 కోట్ల రూపాయలు వస్తుంది. ఒక్క రోజుకు 80 కోట్ల రూపాయలు వస్తాయి ఆదానికి. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్క కట్టేటోడు ఈ 2 ప్లస్ చేసి దాన్ని డివైడెడ్ బై 2 వేసి చెప్తున్నాడు.
ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె అన్నది వాళ్ళకేం తెలుసా, మాకెంత వస్తుందో మాకు తెలుస్తుంది కానీ వాడికేం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు. నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి లేదు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్టేట్లోనైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అది 9.2%. సరే వివర టెక్నికల్ విషయాలు అవసరం లేదు. కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా 9% పెరుగుతుందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒకవైపు ఏమో చాలా అభివృద్ధి చెందుతున్నాం మేము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది. కానీ నీ జిఎస్డిపి పెరుగుతుంది, విద్యారంగానికి నిధులు తగ్గుతాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, విద్యారంగానికి నిధులు తగ్గుతాయి. చూడండి, ఆదాయం పెరిగితే విద్యకు డబ్బులు పెరగాలి కానీ ఎట్లా తగ్గుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలు, సరే అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేయవలసినంత చేస్తలేరు, అది వేరే విషయం. కానీ దేశవ్యాప్తంగా సగటున 15% పెడుతున్నారు. ఈ 15% కూడా దేశవ్యాప్తంగా ఒక సగటు. కానీ మన దగ్గరికి వచ్చే వరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు 7%, 7.2%, 6%. అక్కడి నుంచి కదలట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 బడ్జెట్లలో అక్కడి నుంచి ఇంకా కదలట్లేదు. ఇది ఒక అంశం. అంటే సగటున ఏదైతే ఆ సగటులో మనది సగం. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పెట్టే సగటులో మనది సగం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఫస్ట్ మేము, సెకండ్. అంటే వైరుధ్యం చూడండి. అలాగే కొన్ని అయితే ఇది బట్టి విక్రమార్క గారు కూడా ఆయన రాసిన దానిలో ఒప్పుకున్నారు. లోయెస్ట్ అలొకేషన్ టు ది బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్, రైట్ పేపర్లో ఒప్పుకున్నారు. మరి లోయెస్ట్ అని ఒప్పుకున్నప్పుడు మరి పెంచాలి కదా శ్వేతపత్రంలో. అయితే మన దగ్గర కొన్ని బీమారు రాష్ట్రాలని ఆర్థికవేత్తలు అప్పుడప్పుడు కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఆ బీమారు రాష్ట్రాలలో ఇది అంటే ఇక బీమారు లెక్కే, ఇది బీమారు అయిపోయింది వాళ్లకు అని పేరు పెడితే, ఆ బీమారు రాష్ట్రాలలో కూడా విద్యకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో 13% ఇస్తున్నారు, రాజస్థాన్లో 18% ఇస్తున్నారు. ఇవన్నీ బీమారు రాష్ట్రాలు. మధ్యప్రదేశ్లో 16% ఇస్తున్నారు. బీహారు అందరూ మనం అప్పుడప్పుడు అంటే బీహార్ వల్ల బీహార్ అంటే అప్పుడప్పుడు మనకు చిన్న చూపు. కానీ అదే విషయం, బీహార్ ఒకప్పుడు అత్యున్నత నాగరికత ఉన్న రాష్ట్రం అనేది కూడా గమనించాలి. ఇది సమయం కాదు కానీ బీహార్ను అంత తక్కువ చూడకూడదు. విద్యారంగంలో బీహార్లో 18.4%. అంటే ఈ బీమారు రాష్ట్రాలలో ఇంత పెడుతుంటే మన దగ్గర 7.6%. మరి బీమారు ఎవరికి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ బీమారు పోయిందిగా. ఆ బీమారు రాష్ట్రాల బీమారు పోయింది, తెలంగాణకు బీమారు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ దిగజారిపోయింది. ఇట్లా కనీసం సరే మన సౌత్ ఇండియన్ రాష్ట్రాలన్నా వాళ్ళతోనన్నా వీళ్ళు పెడతారా అని అంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ తీసుకున్నా కూడా తమిళనాడు 13.4%, కేరళ 14.8%, కర్ణాటక 12.9%, ఆంధ్రప్రదేశ్ మనమేమో అప్పుడు పోరాడినాం కోస్తాంధ్ర పెట్టుబడిదారులు వెళ్ళాలి అది ఇదని. అటువంటి పెట్టుబడిదారులు, కోస్తాంధ్ర పెట్టుబడిదారులు 13% ఇస్తున్నారు. తెలంగాణలో 7.6% ఇస్తున్నారు. అంటే నేను చెప్తున్నా, అంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాలను పోల్చుకున్నా తక్కువే, బీమారు రాష్ట్రాలు పోల్చుకున్నా తక్కువే, దేశంలో సగటుకు పోల్చుకున్నా తక్కువే. మరి ఇంత తక్కువ పెట్టడానికి కారణాలు ఏంటి అనేది మనం లోతుగా ఆలోచించాలి. నేను ఇంతకుముందు అన్నట్టే. అంతేకాకుండా ఇవాళ సరే ఆసర్ రిపోర్టు సారు సర్క్యులేట్ చేశారు. ఇందులో కొన్ని పాడుబడ్డ స్కూల్స్ ఉన్నాయని అన్నట 19%. పాడుపడడం అంటే ఏంటి? మూసేయడం. పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో పాఠశాలల మూసివేతలు. కానీ ప్రభుత్వం ముందు వచ్చినప్పుడు ఏమన్నారు? ఒక్క స్కూల్ మూతపడటానికి లేదు అని అన్నారు. ఒక్క స్కూల్ కూడా మూతపడటానికి లేదన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే,
ఏ తాండాలో కూడా అంటే ట్రైబల్స్ ఎక్కడైతే హ్యామిలెట్స్ ఉంటాయో ఎక్కడ కూడా వాళ్ళకి స్కూలు టీచర్స్ లేకుండా ఉండకూడదు, మూసివేయకూడదు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఎందుకు మూతపడ్డాయి అంటే 4940 స్కూళ్ళు పాడుపడ్డాయని నివేదికలు చెప్పారని అంటే దాని అర్థం ఏంటంటే అవి మూసేశారు అని. ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను, అంటే ఇది పత్రికల్లో వచ్చిన స్టాటిస్టిక్స్ని బట్టి 30 కన్నా విద్యార్థులు తక్కువ ఉన్న కాడ స్కూళ్ళు ఎన్ని అంటే 9447 స్కూళ్ళు ఉన్నాయి. అంటే 30 విద్యార్థులు కూడా లేరు అక్కడ. ఇంకా 50 మంది విద్యార్థులకున్న తక్కువ, ఇవి ఓన్లీ హై స్కూల్సే, ఒక 1000 స్కూల్స్ ఉన్నాయి. అంటే 60 కన్నా, ఇది ఎందుకు చెప్తానంటే నేను ఆర్టీఐకి వస్తా, ఆర్టీఐలో మంచి విషయాలనే కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే 10,447 స్కూళ్ళు 60 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారు. 60 మంది విద్యార్థుల కన్నా. అంటే 60 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరే టీచర్లు. 60 లోపు ఉంటే ఇద్దరే టీచర్లు. వాళ్ళు ఏం రాసింటే బిలో 60 ఓన్లీ 2 టీచర్స్. మరి 2 టీచర్స్ ఏం చదువు చెప్తారు అంటే 10,447 స్కూళ్ళల్లో ఇద్దరే టీచర్లు ఉంటే అక్కడ చదువు ఎట్లొస్తుంది? అందులో ఒకళ్ళు, అది ఎక్కువ నేను చెప్పొద్దు, ఒకళ్ళు అక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఇద్దరు పోరు, అండర్స్టాండింగ్. నేను కూడా టీచర్స్లలో పనిచేస్తా. ఒక ఆయనకు లీవ్ లెటర్ ఇచ్చి ఎవరన్నా డిఈఓలు వస్తే చూపెట్టండి, ఇది ఎంఈఓలు వస్తే చూపెట్టండి, రాకపోయిననుకో నో ప్రాబ్లం, సెలవే అవసరం లేదు. అంటే ఈ 10,000, నేను చెప్పే విషయం ఏంటంటే ఈ 10,447 స్కూళ్ళు కూడా మూతపడబోతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా దీనికి జవాబు చెప్పాలి. అంటే మీ పని మూసివేతలేనా? ప్రభుత్వ స్కూళ్ళను మూసివేయడమే మేము పనా? అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కాబట్టే కదా. ప్రైవేట్ స్కూళ్ళను ఎందుకు మూసివేయట్లేదు? కార్పొరేట్ స్కూళ్ళను ఎందుకు మూసేయట్లేదు? వీళ్ళకి చదువు ఎందుకని? కొందరు అన్నారట మీకెందుకే చదువు, అట్రాసిటీ జరిగిన కాడ లక్ష్మీపేటలో భూస్వాములు అన్నారట, అరే మీకెందుకురా భూములు, జీతాలు ఉండాలి కానీ. అందుకే ఇక్కడ మా దగ్గర కూడా, నేను యూనివర్సిటీలో ఉన్న మా దగ్గర కూడా ఒక ప్రొఫెసర్ ఏమన్నాడంటే, అరే పందులు కాసాడు పాపం, ఆయన తమిళనాడు నుంచి, పందుల కాసే కులం నుంచి వస్తే నీకెందుకురా చదువు, పందులు కాసేటోనికి నీకెందుకురా పిహెచ్డి. అందుకే రోహిత్ వేముల వచ్చాడు. కాబట్టి మిత్రులారా, అట్లా మరి ఈ స్కూళ్ళను మూసివేత కార్యక్రమం మీరు కొనసాగిస్తారా అని ఈ ప్రభుత్వాన్ని అడగవలసి ఉంది. ఇంతకుముందు మీరు విమర్శించారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు. ఇప్పుడు మీ పరిస్థితికి చూస్తే వచ్చే 1 ఇయర్లోనే 10,000 స్కూళ్ళు మూతపడతాయి. అక్కడ ఏం చదువే ఉండదు, ఇప్పటికే చదువు లేదు. అసలు చదువు అంటే మనం ఎవరు అంటున్నారు, చదువు అంటే ఇప్పుడు మనం ఏమనవలసి వచ్చిందంటే నాణ్యమైన విద్య కావాలని అడగవలసి వచ్చింది. అసలు విద్య అంటే నాణ్యమైన విద్య అవుతుందా? అది విద్య అంటేనే నాణ్యమైన విద్య. కానీ ఎట్లా అయిపోయిందంటే మనకు ఈ పరిస్థితుల వల్ల మీరు నాణ్యమైన విద్య అందించారు, ఆడ విద్యయే లేదు. నాసి రకం విద్యయే కాదు. అట్లా ఇవాళ మూసివేయడం అంటే 26,000 స్కూళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ పాడుపడ్డాయేమో 4,490 స్కూళ్ళు పాడుపడ్డాయంటే మూసేసిండ్రు. వచ్చే 1 ఇయర్ 2 ఇయర్స్లో 10,444 స్కూళ్ళు మూతపడిపోతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు ప్రతి సంవత్సరము స్కూళ్ళు అక్కడ విద్యార్థులు తగ్గింది కాబట్టి టీచర్లు ఇవ్వమని ఇట్లా మూసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా ఎక్కువ నేను టైం తీసుకోకుండా ఒక్క విద్యాశాఖ యొక్క ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఒక 2 తిప్పి కొట్టవలసిన అవసరం. ఒకటేంటంటే ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే టీచర్ పీపుల్ రేషియో చూపెడుతున్నారు. అంటే మన రాష్ట్రంలో ఒక టీచర్కు 17 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారండి, అంతకన్నా ఏం కావాలి మీకు అని అడుగుతున్నారు. అంటే మామూలుగా విద్యా హక్కు చట్టం ప్రకారము 1:30, కానీ మా దగ్గర 17 మందికి ఒక టీచర్ని ఇచ్చినాం మేము. అంటే విద్యాశాఖకు ఏమనొద్దు, ఏమాత్రం కొంత వాళ్ళకేమన్నా కొంత జ్ఞానం ఉన్నా కూడా ఈ 1:17 అన్ని స్కూళ్ళల్లో ఉన్నారా? అంటే రాష్ట్రం మొత్తం మీద తీసి
ఒక టీచర్ దగ్గర ఓన్లీ 17 మందే ఉన్నారు, మేము చాలా మెరుగైననే ఒక ఆర్గ్యుమెంటు వాళ్ళు తీసుకొస్తున్నారు. అందుకే మనమేమో అడిగినామంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతి ఒక గది, ఇది స్లోగన్. ఆ తరగతికి ఒక గది లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రైమరీ స్కూళ్ళల్లో ఒక గది 2 గదులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేడు. కాబట్టి ఇట్లా వాళ్ళు ఈ టీచర్ పీపుల్ రేషియో అందుకోసం మనం ఏమన్నానంటే క్లాస్ టీచర్ రేషియో కావాలి, టీచర్ పీపుల్ రేషియో కాదు, క్లాస్ టీచర్ రేషియో కావాలి. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండడా అనేది కావాలి, కానీ మొత్తం యావరేజ్గా తీసుకొని టీచర్ పీపుల్ రేషియో తప్పు కట్టడం అనేది అది అర్థం లేని విషయం. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మీనింగ్లెస్, ఇట్ ఈజ్ యాంటీ పీపుల్, యాంటీ అప్రెస్డ్ కాస్ట్. అది చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ని మనం తిప్పికొట్టాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పేపర్లలో వస్తున్నాయి, 1:17, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని అంటున్నారు. ఇక చివరిగా ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మధ్యలో అప్పుడప్పుడు ఏంటంటే, అప్పుడు మేము అదే యాత్రలో ఉన్నప్పుడు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఏంటంటే 7% ఇస్తున్నారు, 7% ఇస్తున్నారని మాట్లాడుతుంటే, అప్పుడు ఎందుకంటే ఎన్నికలు కాబట్టి దాని ఇంపాక్ట్ కొంత పడకూడదని ఆయన ఏమన్నాడంటే, నో వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, మేము ఇచ్చింది 7% కరెక్టే విద్యకు, కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, సోషల్ వెల్ఫేర్ ద్వారా, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా, మైనారిటీ వెల్ఫేర్ ద్వారా మేము చాలా ఖర్చు పెడుతున్నాం, వీళ్ళు అది లెక్క కడతలేరు అని అన్నాడు. అది లెక్క కడితే ఆయన చెప్పిన మాట, అది లెక్క కడితే ఇంకొక 2.5% పెరుగుతుంది, మేము ఆల్రెడీ 10% ఇస్తున్నారా. అరే మనవాడి ఏంటంటే విద్యా బడ్జెట్ ఎంతో చెప్పు అంటే, ఈ రెండిటి మీలో మధ్య వైరుధ్యం సృష్టించి, అంటే విద్యాశాఖకును వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి వైరుధ్యం సృష్టించి, అక్కడ మేము ఇవి 2 కలిపితే 10% ఇస్తున్నారని ఆర్గ్యూ చేసింది. మనం 10% కాదు, విద్యాశాఖకి ఎంత ఇచ్చావు, విద్యాశాఖకు 7% కన్నా ఎక్కువ ఇచ్చావా, లెక్కలుంటే చూపే. అసలు సంక్షేమ శాఖ కూడా, సంక్షేమ శాఖకు 2% ఎందుకు ఇవ్వాలి, 2.5% ఎందుకు ఇవ్వాలి. ఇంతకుముందు అన్నట్టు అన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ 2.5% ఇవ్వాలి. ఆడ డబుల్ చేయొద్దా. నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నీ జీడిపి అయితేనేమో డబుల్ అయిపోతుంది, నీ బడ్జెట్ అయితే డబుల్ అయిపోతుంది, 3 రెట్లు అయిపోతుంది. 1 లక్ష నుంచి 3 లక్షలు అవుతుంది. కానీ ఇక్కడ 2-3% ఉంటుంది. 3% 6% కావద్దా. వెల్ఫేర్ బడ్జెట్ 6% కావద్దా. 7% ఉన్నది 14% కావద్దా. డబుల్ కావద్దా. త్రిబుల్ ఒక ఇడిచిపెట్టు, డబుల్ కావద్దా. కాకుండా ఇవాళ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి తీసుకొచ్చి అది కూడా కలిపి, ఇందులో విద్యా బడ్జెట్ వేరు, వెల్ఫేర్ బడ్జెట్ వేరు, కానీ వాటిని కలిపి అందులో కొంత వైరుధ్యాలను సృష్టించి వాళ్ళకు ఖర్చు ఎవరన్నా అడగాలని, అరే వాళ్ళకెందుకు ఖర్చు పెడుతున్నారు మరి అని అడగాలని, అంటే ప్రజల మధ్యలో వైరుధ్యాలను సృష్టించి వాళ్ళకు వాళ్ళే విమర్శించుకునేటట్టు చేసుకొని వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవాలనేది చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇట్లా చివరిగా నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు అన్నట్టే ఈ ప్రభుత్వాలకి అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏదో పెట్టట్లేదు. అందరూ చదువుకోవద్దనేదే ఈ దేశం యొక్క దుర్మార్గమైన సంస్కృతి. మనుధర్మ శాస్త్రంలో చదువుకుంటే నాలుకలు తెగ్గొస్తాం, చదువుకుంటే చెవులో సీసం పోస్తాం అని రాసి, అంబేద్కర్ అన్నాడు, అందుకోసం రాసి అమలు చేసిన దుర్మార్గమైన దేశ చరిత్ర ఈ దేశానికి ఉంది. ఇది వాస్తవం ఎవడన్నా కాదంటాడా. అందుకే మనుధర్మాన్ని తగలబెడుతున్నాను నేను ఓపెన్గా 10 మంది ముందు. ఆ కుట్ర ఉంది కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వాలు, అక్కడ మోడీ ప్రభుత్వం అయితే ఇక మనవే, అక్కడ 2.5%, 6% బడ్జెట్లో ఉంటే 2.5%కి తగ్గించారు. అంటే నీకు ఎంత మనుధర్మ బుద్ధి ఉంటే తప్ప నువ్వు అట్లా చేయవు. అంటే ఇట్లా అన్ని ప్రభుత్వాలు ఈ రకంగా చేసుకుంటూ, ఇంతకుముందు అన్నట్టు పిల్లలకు వచ్చే వరకు, విద్యకు వచ్చే వరకు డబ్బులు లేవు సార్, కేసీఆర్ అంట తినిపోయింది. కేసీఆర్ ఏం మిగులుతలే వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు కూడా తినటోళ్ళే కాబట్టి ఏమన్నా ఉంటే తిందామని అంత తినిపోయిందని. మరి ఇంతకుముందు అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్డుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? 6,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావో చెప్పు. రీజనల్ రింగ్ రోడ్డు రియల్ ఎస్టేట్ కాబట్టి
అమ్మడం కొనడం చేసి లాభాలు సంపాదించి ఎన్నికల కోసం కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇవాళ కాజేయటానికి రింగ్ రోడ్డు తీసుకున్నాం. ఎందుకంటే ఎవరు అడిగింది రింగ్ రోడ్డు? మేము అందరం ఎవరే 15% అన్న బడ్జెట్ ఇవ్వండి అని ఎడ్యుకేషన్కి అడిగితే రింగ్ రోడ్ ఎవరు అడిగిందండి? ఎవరైనా డెమాన్స్ట్రేషన్ చేసిండ్రా? ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రా? రౌండ్ టేబుల్ పెట్టిండ్రా? ఎందుకు చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రాన్ని ఏలేది మాఫియా. ఆ రియల్ ఎస్టేట్ రింగ్ రోడ్కి అయితే ఉంటాయి డబ్బులు. ఇంతకుముందు అన్నట్టు మూసీ నది ప్రక్షాళన చేయాలి, మనకే అబ్జెక్షన్ లేదు. కానీ ఫేజ్ వైజ్ చేసుకో, 5 సంవత్సరాల పొడిగించి చేసుకో. అక్కడ అది చేసుకుంటే దానికి డబ్బులు ఉంటాయి, దీనికి డబ్బులు ఉంటాయి. అప్పుడు ఇది కూడా మాట్లాడినాం మేము. రైతు బంధు ఎవరికి ఇస్తామండి? నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నాకు 3 లక్షల రూపాయలు వస్తాయి. నేనే ఉదాహరణ చెప్పుకుంటున్నా. నాకు ఉన్నది ఒక 3 ఎకరాల భూమిని. నేను తీసుకోవచ్చా రైతు బంధు? అసలు ఇవ్వచ్చా ఏమన్నా ప్రభుత్వం అనేవాడు? కానీ ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఇవాళ రైతు బంధు తీసుకుంటున్నారు. అసలు అగ్రికల్చర్ మీద ట్యాక్సే లేదు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్సే లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఎట్లా ఇస్తామండి? అంటే నీ అడుగులకు మడుగులెత్తి నీ పవర్ను కాపాడటానికి ఉన్న వాళ్ళకైతే డబ్బులు ఉంటాయి, పిల్లలకు మాత్రం డబ్బులు ఉండవు, విద్యకు మాత్రం డబ్బులు ఉండవు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏమంటే మనం ప్రెషరు పెడుతున్నాం, కానీ ఈ ప్రెషర్ ఇంకా పెద్ద ఎత్తున ఉండాలి. దీని వెలకన మామూలు భావజాలం లేదు. మామూలు భావజాలం ఉంటేనేమో అది ఈజీగా అయిపోతుంది, కానీ బలమైన మనువాద భావజాలం ఉంది. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎక్కడికి పోతే అక్కడ దీని మీద చర్చలు చేసి ఈ బడ్జెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఇక అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చదువు రాకుండా చేస్తున్నారంటే అప్పుడేమో కులం ద్వారా చేశారు, ఇప్పుడు కులం పేరు అప్పుడప్పుడు చెప్తారు, అప్పుడప్పుడు చెప్పరు. కాబట్టి ఇంకా నిరక్షరాస్యత. అందుకోసం ఇది ఏం దేశం? ఇది నాగరిక దేశమే కాదు. నో సివిలైజ్డ్ కంట్రీ కెన్ అలో దిస్ కైండ్ ఆఫ్ ఇల్లిటరసీ. మామూలుగా లిటరసీ కూడా ఏంది? నేను లక్ష్మీనారాయణ పేరు రాస్తే నేను లిటరేట్, పేపర్ చదివిస్తే ఏం రాదు సార్ అంట. ఇది లిటరసీ. కాబట్టి మిత్రులారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ పెంచుకోవడానికి మనం చాలా పెద్ద ఎత్తున ఇంకా మనం పోరాటం చేయాలని కోరుతూ సెలవు. గౌరవనీయులు SC/ST కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు, మిగతా మిత్రులు, నేను కూడా చాలాసార్లు పేపర్లో చూశాను. చైర్మన్ గారు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక దళితులకు అదే చంపబడము, కాంపన్సేషన్ అడుక్కోవడం, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, చంపండి. ఇది ఒక వేరే టాపిక్, తర్వాత చేద్దాం అది వేరే సందర్భంలో. అంతేకాకుండా విద్య గురించి పట్టించుకోవడం. నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడు అందుకోసమే దళిత బహుజన్ ఫ్రంట్ నేను కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా SC/ST అసోసియేషన్స్ ఉన్నాయి, మా మిత్రులే ఉన్నారు. ఏమన్నంటే రాజ్యాధికారం వద్దని కాదు, వాళ్ళని ఏమనటానికి లేదు, కానీ రాజ్యాధికారం కావాలి. కానీ రాజ్యాధికారం కావాలంటే విద్య లేకుండా రాజ్యాధికారం రాదు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మన టాపిక్ వస్తే, బెంగళూరులో పత్రికల వాళ్ళు పోయి బస్సులలో ఫ్రీ బస్ అక్కడ కూడా ఉంది సార్, ఆడికి పోయి అడిగారట, అమ్మ నీకు బస్సు మరి ఛార్జీలు మిగిలినాయి కదా, ఫ్రీగా పోతున్నారంటే, ఏం చేయాలి సార్, ఇవి తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళకి కడతాను అన్నాడు. అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు కట్టడం అనేది చేస్తున్నారు. అంటే ఈ విద్య గురించి పట్టించుకోకపోవడం సార్ కుట్ర అన్నాడు. నేను కొంత ఆలోచించే చెప్తున్నా. మనువాద భావజాలం ఉన్నది ప్రభుత్వాలకు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 75 సంవత్సరాలు మీరు ఇక్కడ నిరక్షరాస్యత ఉంచిండ్రంటే, ఇక్కడ ప్రత్యేకంగా SC/STలకు చదువు రాకూడదు, వెనుకబడిన వర్గాలకు చదువు రాకూడదు. ఇది ఒక భావజాలం.
ఇది ఒక మనుధర్మం. ఇవాళ పాలక వర్గాలలో తెలుసో తెలియకో మైండ్లో ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లా ఆడుంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కదా చదువుకునే, అక్కడెందుకు చెప్పుడు చదువు. ఇది ఆధిపత్య కులాల కుట్ర ఉన్నదనేది గమనించవలసిన అవసరం. నేను ఏదో మామూలుగా చెప్పేది కాదు, కొంత లోతుగా ఆలోచించే చెప్తున్నాను ఇది. కాబట్టి మిత్రులారా, దీనికి మామూలు పోరాటం సరిపోదు. ఇంతకుముందు వెంకరెడ్డి సారు మేము ఏదో చేస్తున్నాం, మేము కూడా 18 జిల్లాలలో ప్రదర్శనలు జరిపాం 20% ఇవ్వని. అది ఎట్లా అయిపోయిందంటే కొటారి 30% అన్నాడు, గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి. కానీ మామూలు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మామూలు వాళ్ళకు అయ్యో 30% ఎట్లా ఇస్తారండి, ఎక్కడున్నాయండి డబ్బులు, 20% ఎట్లా ఇస్తారని అంటే నీ యొక్క దృక్పథం బట్టి ఆధారపడుతుంది. ఏ రకంగా నువ్వు సమాజాన్ని చూస్తున్నావు, ఏ రకంగా పిల్లలను చూస్తున్నావు, నీ ప్రాపంచిక దృక్పథం ఏంటి, అది కావాలి. కానీ డబ్బులు కావాలన్నా, విద్యకు కూడా డబ్బులు కావాలన్నా అంటే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఎక్కువ మాట్లాడకుండా కొన్ని మీకు ఫిగర్స్ 1-2-3 ఫిగర్స్ ఇస్తున్నా. ఇంతకుముందు అంటే మన రాష్ట్రానికి వచ్చేవరకు ఏమంటున్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మేము బస్సు యాత్ర చేసినప్పుడు, మనం అందరం బస్సు యాత్రలో ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు కేటీఆర్ అనేవాడు, నో 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 పర్ క్యాపిటల్ ఇన్కంలో హైయెస్ట్ ఉన్నది మేము, నీకు అర్థం అవ్వట్లేదు. అప్పుడే మేము ఆ యాత్రని ఒక అరటిపండు అమ్మే ఆమె దగ్గరికి పోయి నీ ఆదాయం ఎంత అంటే ఒక రోజులో ఎంత వస్తుంది అంటే ఎంత ఉంది సార్, 500 600. అంటే నీకు 500 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు ఆదాని అనేవాడికి 500 కోట్ల రూపాయలు వస్తుంది. ఒక్క రోజుకు 80 కోట్ల రూపాయలు వస్తాయి ఆదానికి. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్క కట్టేటోడు ఈ 2 ప్లస్ చేసి దాన్ని డివైడెడ్ బై 2 వేసి చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె అన్నది వాళ్ళకేం తెలుసా, మాకెంత వస్తుందో మాకు తెలుస్తుంది కానీ వాడికేం తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు, నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి లేదు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్టేట్లోనైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అది 9.2%. సరే టెక్నికల్ విషయాలు అవసరం లేదు. కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా 9% పెరుగుతుందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒకవైపు ఏమో చాలా అభివృద్ధి చెందుతున్నాం మేము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది. కానీ నీ జిఎస్డిపి పెరుగుతుంది, విద్యారంగానికి నిధులు తగ్గుతాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, విద్యారంగానికి నిధులు తగ్గుతాయి. చూడండి, ఆదాయం పెరిగితే విద్యకు డబ్బులు పెరగాలి కానీ ఎట్లా తగ్గుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలు, సరే అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేయవలసినంత చేస్తలేరు, అది వేరే విషయం. కానీ దేశవ్యాప్తంగా సగటున 15% పెడుతున్నారు. ఈ 15% కూడా దేశవ్యాప్తంగా ఒక సగటు. కానీ మన దగ్గరికి వచ్చే వరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు 7%, 7.2%, 6%, అక్కడి నుంచి కదలట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 బడ్జెట్లలో అక్కడి నుంచి ఇంకా కదలట్లేదు. ఇది ఒక అంశం. అంటే సగటున ఏదైతే ఆ సగటులో మనది సగం. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పెట్టే సగటులో మనది సగం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఫస్ట్ మేము, సెకండ్. అంటే వైరుధ్యం చూడండి. అలాగే కొన్ని అయితే ఇది బట్టి విక్రమార్క గారు కూడా ఆయన రాసిన దానిలో ఒప్పుకున్నాడు. లోయెస్ట్ అలొకేషన్ టు ది బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్, రైట్ పేపర్లో ఒప్పుకున్నారు. మరి లోయెస్ట్ అని ఒప్పుకున్నప్పుడు మరి పెంచాలి కదా శ్వేతపత్రంలో. అయితే మన దగ్గర కొన్ని బీమారు రాష్ట్రాలని ఆర్థికవేత్తలు అప్పుడప్పుడు కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఆ బీమారు రాష్ట్రాలలో అంటే ఇక బీమారు లెక్కే, ఇది బీమారు అయిపోయింది వాళ్లకు అని పేరు పెడితే ఆ బీమారు రాష్ట్రాలలో కూడా విద్యకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో 13% ఇస్తున్నారు, రాజస్థాన్లో 18% ఇస్తున్నారు. ఇవన్నీ బీమారు రాష్ట్రాలు.
మధ్యప్రదేశ్లో 16% ఇస్తున్నారు. బీహారు అందరూ మనం అప్పుడప్పుడు అంటే బీహార్ వల్ల అంటే అప్పుడప్పుడు మనకు చిన్న చూపు. కానీ అదే విషయం బీహార్ ఒకప్పుడు అత్యున్నత నాగరికత ఉన్న రాష్ట్రం అనేది కూడా గమనించాలి. ఇది సమయం కాదు కానీ బీహార్ను అంత తక్కువ చూడకూడదు. విద్యారంగంలో బీహార్లో 18.4%. అంటే ఈ బీమారు రాష్ట్రాలలో ఇంత పెడుతుంటే మన దగ్గర 7.6%. మరి బీమారు ఎవరికి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ బీమారు పోయిందిగా. ఆ బీమారు రాష్ట్రాల బీమారు పోయింది, తెలంగాణకు బీమారు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ దిగజారిపోయింది. ఇట్లా కనీసం సరే మన సౌత్ ఇండియన్ రాష్ట్రాలన్నా వాళ్ళతోనన్నా వీళ్ళు పెడతారా అని అంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ తీసుకున్నా కూడా తమిళనాడు 13.4%, కేరళ 14.8%, కర్ణాటక 12.9%, ఆంధ్రప్రదేశ్ మనమేమో అప్పుడు పోరాడినాం కోస్తాంధ్ర పెట్టుబడిదారులు వెళ్ళాలి అది ఇదని. అటువంటి పెట్టుబడిదారులు కోస్తాంధ్ర పెట్టుబడిదారులు 13% ఇస్తున్నారు. తెలంగాణలో 7.6% ఇస్తున్నారు. అంటే నేను చెప్తున్నా, అంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాలను పోల్చుకున్నా తక్కువే, బీమారు రాష్ట్రాలు పోల్చుకున్నా తక్కువే, దేశంలో సగటుకు పోల్చుకున్నా తక్కువే. మరి ఇంత తక్కువ పెట్టడానికి కారణాలు ఏంటి అనేది మనం లోతుగా ఆలోచించాలి. నేను ఇంతకుముందు అన్నట్టే. అంతేకాకుండా ఇవాళ సరే ఆసర్ రిపోర్టు సారు సర్క్యులేట్ చేశారు. ఇందులో కొన్ని పాడుబడ్డ స్కూల్స్ ఉన్నాయని అన్నట 19%. పాడుపడడం అంటే ఏంటి? మూసేయడం. పాఠశాలల మూసివాతలు నిరాటంకంగా కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో పాఠశాలల మూసివేతలు. కానీ ప్రభుత్వం ముందు వచ్చినప్పుడు ఏమన్నారు? ఒక్క స్కూలు మూతపడటానికి లేదు అని అన్నారు. ఒక్క స్కూల్ కూడా మూతపడటానికి లేదన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, ఏ తాండాలో కూడా అంటే ట్రైబల్స్ ఎక్కడైతే హ్యామిలెట్స్ ఉంటాయో ఎక్కడ కూడా వాళ్ళకి స్కూలు టీచర్స్ లేకుండా ఉండకూడదు, మూసివేయకూడదు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి ఎందుకు మూతపడ్డాయి అంటే 4940 స్కూళ్ళు పాడుపడ్డాయని నివేదికలు చెప్పారని అంటే దాని అర్థం ఏంటంటే అవి మూసేశారు అని. ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను, అంటే ఇది పత్రికల్లో వచ్చిన స్టాటిస్టిక్స్ని బట్టి 30 కన్నా విద్యార్థులు తక్కువ ఉన్న కాడ స్కూళ్ళు ఎన్ని అంటే 9447 స్కూళ్ళు ఉన్నాయి. అంటే 30 విద్యార్థులు కూడా లేరు అక్కడ. ఇంకా 50 మంది విద్యార్థులకున్న తక్కువ, ఇవి ఓన్లీ హై స్కూల్సే, ఒక 1000 స్కూల్స్ ఉన్నాయి. అంటే 60 కన్నా, ఇది ఎందుకు చెప్తానంటే నేను ఆర్టీఐకి వస్తా, ఆర్టీఐలో మంచి విషయాలనే కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే 10,447 స్కూళ్ళు 60 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారు. 60 మంది విద్యార్థుల కన్నా. అంటే 60 మంది విద్యార్థులకున్న తక్కువ ఉంటే చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరే టీచర్లు. 60 లోపు ఉంటే ఇద్దరే టీచర్లు. వాళ్ళు ఏం రాసింటే బిలో 60 ఓన్లీ 2 టీచర్స్. మరి 2 టీచర్స్ ఏం చదువు చెప్తారు అంటే 10,447 స్కూళ్ళల్లో ఇద్దరే టీచర్లు ఉంటే అక్కడ చదువు ఎట్లా వస్తుంది? అందులో ఒకళ్ళు, అది ఎక్కువ నేను చెప్పొద్దు, ఒకళ్ళు అక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఇద్దరు పోరు, అండర్స్టాండింగ్. నేను కూడా టీచర్స్లలో పనిచేస్తా. ఒక ఆయనకు లీవ్ లెటర్ ఇచ్చి ఎవరన్నా డిఈఓలు వస్తే చూపెట్టండి, ఇది ఎంఈఓలు వస్తే చూపెట్టండి, రాకపోయిననుకో నో ప్రాబ్లం, సెలవే అవసరం లేదు. అంటే ఈ 10,000, నేను చెప్పే విషయం ఏంటంటే ఈ 10,447 స్కూళ్ళు కూడా మూతపడబోతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా దీనికి జవాబు చెప్పాలి. అంటే మీ పని మూసివేతలేనా? ప్రభుత్వ స్కూళ్ళను మూసివేయడమే మేము పనా? అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కాబట్టే కదా. ప్రైవేట్ స్కూళ్ళను ఎందుకు మూసివేయట్లేదు? కార్పొరేట్ స్కూళ్ళను ఎందుకు మూసేయట్లేదు? వీళ్ళకి చదువు ఎందుకని. కొందరు అన్నారట, మీకెందుకే చదువు? అట్రాసిటీ జరిగిన కాడ లక్ష్మీపేటలో భూస్వాములు అన్నారట, అరే మీకెందుకురా భూములు, జీతాలు ఉండాలి కానీ. అందుకే ఇక్కడ మా దగ్గర కూడా, నేను యూనివర్సిటీలో ఉన్న మా దగ్గర కూడా ఒక ప్రొఫెసర్ ఏమన్నాడంటే,
అరే పందుల కాసేటాడు పాపం ఆయన తమిళనాడు నుంచి, పందుల కాసే కులం నుంచి వస్తే నీకెందుకురా చదువు పందులు కాసేటోనికి, నీకెందుకురా పిహెచ్డి, అందుకే రోహిత్ వేముల వచ్చాడు. కాబట్టి మిత్రులారా, అట్లా మరి ఈ స్కూళ్ళను మూసివేత కార్యక్రమం మీరు కొనసాగిస్తారా అని ఈ ప్రభుత్వాన్ని అడగవలసింది. ఇంతకుముందు మీరు విమర్శించారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు. ఇప్పుడు మీ పరిస్థితికి చూస్తే వచ్చే 1 ఇయర్లోనే 10,000 స్కూళ్ళు మూతపడతాయి. అక్కడ ఏం చదువే ఉండదు, ఇప్పటికే చదువు లేదు. అసలు చదువు అంటే మనం ఎవరు అంటున్నారు, చదువు అంటే ఇప్పుడు మనం ఏమనవలసి వచ్చిందంటే నాణ్యమైన విద్య కావాలని అడగవలసి వచ్చింది. అసలు విద్య అంటే నాణ్యమైన విద్య, విద్య అవుతుందా? అది విద్య అంటేనే నాణ్యమైన విద్య. కానీ ఎట్లా అయిపోయిందంటే మనకు ఈ పరిస్థితుల వల్ల మీరు నాణ్యమైన విద్య అందించారు, ఆడ విద్యయే లేదు. నాసి రకం విద్య విద్యయే కాదు. అట్లా ఇవాళ మూసివేయడం అంటే 26,000 స్కూళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ పాడుబడ్డాయేమో 4,490 స్కూళ్ళు పాడుబడ్డాయి అంటే మూసేసిండ్రు. వచ్చే 1 ఇయర్ 2 ఇయర్స్లో 10,444 స్కూళ్ళు మూతపడిపోతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు ప్రతి సంవత్సరము స్కూళ్ళు అక్కడ విద్యార్థులు తగ్గింది కాబట్టి టీచర్లు ఇవ్వమని ఇట్లా మూసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా ఎక్కువ నేను టైం తీసుకోకుండా ఒక్క విద్యాశాఖ యొక్క ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఒక 2 తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది. ఒకటేంటంటే ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే టీచర్ పీపుల్ రేషియో చూపెడుతున్నారు. అంటే మన రాష్ట్రంలో ఒక టీచర్కు 17 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారండి, అంతకన్నా ఏం కావాలి మీకు అని అడుగుతున్నారు. అంటే మామూలుగా విద్యా హక్కు చట్టం ప్రకారము 1:30, కానీ మా దగ్గర 17 మందికి ఒక టీచర్ని ఇచ్చినాం మేము. అంటే విద్యాశాఖకు ఏమనొద్దు, ఏమాత్రం కొంత వాళ్ళకేమన్నా కొంత జ్ఞానం ఉన్నా కూడా ఈ 1:17 అన్ని స్కూళ్ళల్లో ఉన్నారా? అంటే రాష్ట్రం మొత్తం మీద తీసి ఒక టీచర్ దగ్గర ఓన్లీ 17 మందే ఉన్నారు, మేము చాలా మెరుగైనదనే ఒక ఆర్గ్యుమెంటు వాళ్ళు తీసుకొస్తున్నారు. అందుకే మనం ఏమన్నా అడిగినామంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతి ఒక గది, ఇది స్లోగన్. ఆ తరగతికి ఒక గది లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రైమరీ స్కూళ్ళల్లో ఒక గది 2 గదులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేడు. కాబట్టి ఇట్లా వాళ్ళు ఈ టీచర్ పీపుల్ రేషియో అందుకోసం మనం ఏమన్నాలంటే క్లాస్ టీచర్ రేషియో కావాలి, టీచర్ పీపుల్ రేషియో కాదు, క్లాస్ టీచర్ రేషియో కావాలి. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండడా అనేది కావాలి. కానీ మొత్తం యావరేజ్గా తీసుకొని టీచర్ పీపుల్ రేషియో తప్పు కట్టడం అనేది అది అర్థం లేని విషయం. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మీనింగ్లెస్, ఇట్ ఈజ్ యాంటీ పీపుల్, యాంటీ అప్రెస్డ్ కాస్. అది చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ని మనం తిప్పుకొట్టాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పేపర్లలో వస్తున్నాయి, 1:17 ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని అంటున్నారు. ఇక చివరిగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ మధ్యలో అప్పుడప్పుడు ఏంటంటే అప్పుడు మేము అదే యాత్రలో ఉన్నప్పుడు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఏంటంటే 7% ఇస్తున్నారు 7% ఇస్తున్నారని మాట్లాడుతుంటే అప్పుడు ఎందుకంటే ఎన్నికలు కాబట్టి దాని ఇంపాక్ట్ కొంత పడకూడదని ఆయన ఏమన్నాడంటే నో వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, మేము ఇచ్చింది 7% కరెక్టే విద్యకు, కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, సోషల్ వెల్ఫేర్ ద్వారా, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా, మైనారిటీ వెల్ఫేర్ ద్వారా మేము చాలా ఖర్చు పెడుతున్నాం, వీళ్ళు అది లెక్క కడతలేరు అని అన్నాడు. అది లెక్క కడితే ఆయన చెప్పిన మాట, అది లెక్క కడితే ఇంకొక 2.5% పెరుగుతుంది, మేము ఆల్రెడీ 10% ఇస్తున్నారా. అరే మనవాడి ఏదంటే విద్యా బడ్జెట్ ఎంతో చెప్పు అంటే ఈ రెండిటిలో మధ్య వైరుధ్యం సృష్టించి, అంటే విద్యాశాఖకును వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి వైరుధ్యం సృష్టించి అక్కడ మేము ఇవి 2 కలిపితే 10% ఇస్తున్నారని ఆర్గ్యూ చేసింది. మనం 10% కాదు, విద్యాశాఖకి ఎంత ఇచ్చావు, విద్యాశాఖకు 7% కన్నా ఎక్కువ ఇచ్చావా, లెక్కలుంటే చూపే. అసలు సంక్షేమ శాఖ కూడా, సంక్షేమ శాఖకు 2% ఎందుకు ఇవ్వాలి, 2.5% ఎందుకు ఇవ్వాలి? ఇంతకుముందు అన్నట్టు అన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ 2.5% ఇవ్వాలి. ఆడ డబుల్ చేయొద్దా? నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నీ జీడిపి అయితేనేమో డబుల్ అయిపోతుంది, నీ బడ్జెట్ అయితే డబుల్ అయిపోతుంది, 3 రెట్లు అయిపోతుంది. 1 లక్ష నుంచి 3 లక్షలు అవుతుంది. కానీ ఇక్కడ 2-3% ఉంటుంది, 3% 6% కావద్దా?
వెల్ఫేర్ బడ్జెట్ 6% కావద్దా? 7% ఉన్నది 14% కావద్దా? డబుల్ కావద్దా? త్రిబుల్ ఒక ఇడిచిపెట్టు, డబుల్ కావద్దా? కాకుండా ఇవాళ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఒకటి తీసుకొచ్చి అది కూడా కలిపి, ఇందులో విద్యా బడ్జెట్ వేరు, వెల్ఫేర్ బడ్జెట్ వేరు, కానీ వాటిని కలిపి అందులో కొంత వైరుధ్యాలను సృష్టించి వాళ్ళకు ఖర్చు ఎవరన్నా అడగాలని, అరే వాళ్ళకెందుకు ఖర్చు పెడుతున్నారు మరి అని అడగాలని, అంటే ప్రజల మధ్యలో వైరుధ్యాలను సృష్టించి వాళ్ళకు వాళ్ళే విమర్శించుకునేటట్టు చేసుకొని వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవాలనేది చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇట్లా చివరిగా నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు అన్నట్టే ఈ ప్రభుత్వాలకి అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏదో పెట్టడానికి పెట్టట్లేదు. అందరూ చదువుకోవద్దనేదే ఈ దేశం యొక్క దుర్మార్గమైన సంస్కృతి. మనుధర్మ శాస్త్రంలో చదువుకుంటే నాలుకలు తెగ్గొస్తాం, చదువుకుంటే చెవులో సీసం పోస్తాం అని రాసి, అంబేద్కర్ అన్నాడు, అందుకోసం రాసి అమలు చేసిన దుర్మార్గమైన దేశ చరిత్ర ఈ దేశానికి ఉంది. ఇది వాస్తవం, ఎవడన్నా కాదంటాడా? అందుకే మన ధర్మాన్ని తగలబెడుతున్నాను నేను ఓపెన్గా 10 మంది ముందు. ఆ కుట్ర ఉంది కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వాలు, అక్కడ మోడీ ప్రభుత్వం అయితే ఇక మనవే, అక్కడ 2.5%, 6% బడ్జెట్లో ఉంటే 2.5%కి తగ్గించారు. అంటే నీకు ఎంత మనుధర్మ బుద్ధి ఉంటే తప్ప నువ్వు అట్లా చేయవు. అంటే ఇట్లా అన్ని ప్రభుత్వాలు ఈ రకంగా చేసుకుంటూ, ఇంతకుముందు అన్నట్టు పిల్లలకు వచ్చే వరకు, విద్యకు వచ్చే వరకు డబ్బులు లేవు సార్, కేసీఆర్ అంట తినిపోయింది. కేసీఆర్ ఏం మిగులుతలే వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు కూడా తినటోళ్ళే కాబట్టి ఏమన్నుంటే తిందామని అంత తినిపోయిండని. మరి ఇంతకుముందు అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్డుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? 6,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావో చెప్పు. రీజనల్ రింగ్ రోడ్డు రియల్ ఎస్టేట్ కాబట్టి అమ్మడం కొనడం చేసి లాభాలు సంపాదించి ఎన్నికల కోసం కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇవాళ కాజేయటానికి రింగ్ రోడ్డు తీసుకుని. ఎందుకు ఎవరు అడిగింది రింగ్ రోడ్డు? మేము అందరం ఎవరే 15% అన్న బడ్జెట్ ఇవ్వండి అని ఎడ్యుకేషన్కి అడిగితే రింగ్ రోడ్డు ఎవరు అడిగిందండి? ఎవరైనా డెమాన్స్ట్రేషన్ చేసిండ్రా? ఎవరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రా? రౌండ్ టేబుల్ పెట్టినా? ఎందుకు చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రాన్ని ఏలేది మాఫియా. ఆ రియల్ ఎస్టేట్ రింగ్ రోడ్డుకి అయితే ఉంటాయి డబ్బులు. ఇంతకుముందు అన్నట్టు మూసీ నది ప్రక్షాళన చేయాలి, మనకే అబ్జెక్షన్ లేదు, కానీ ఫేజ్ వైజ్ చేసుకో. 5 సంవత్సరాల పొడిగించి చేసుకో. అక్కడ అది చేసుకుంటే దానికి డబ్బులు ఉంటాయి, దీనికి డబ్బులు ఉంటాయి. అప్పుడు ఇది కూడా మాట్లాడినాం మేము. రైతు బంధు ఎవరికి ఇస్తామండి? నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నాకు 3 లక్షల రూపాయలు వస్తాయి. నేనే ఉదాహరణ చెప్పుకుంటున్నా. నాకు ఉన్నది ఒక 3 ఎకరాల భూమిది. నేను తీసుకోవచ్చా రైతు బంధు? అసలు ఇవ్వచ్చా ఏమన్నా ప్రభుత్వం అనేవాడు? కానీ ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఇవాళ రైతు బంధు తీసుకుంటున్నారు. అసలు అగ్రికల్చర్ మీద ట్యాక్సే లేదు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్సే లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోనికి ఎట్లా ఇస్తామండి? అంటే నీ అడుగులకు మడుగులెత్తి నీ పవర్ను కాపాడటానికి ఉన్న వాళ్ళకైతే డబ్బులు ఉంటాయి, పిల్లలకు మాత్రం డబ్బులు ఉండవు, విద్యకు మాత్రం డబ్బులు ఉండవు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏమంటే, మనం ప్రెషరు పెడుతున్నాం, కానీ ఈ ప్రెషర్ ఇంకా పెద్ద ఎత్తున ఉండాలి. దీని వెలకన మామూలు భావజాలం లేదు. మామూలు భావజాలం ఉంటేనేమో అది ఈజీగా అయిపోతుంది, కానీ బలమైన మనువాద భావజాలం ఉంది. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎక్కడికి పోతే అక్కడ దీని మీద చర్చలు చేసి ఈ బడ్జెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఇక అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చదువు రాకుండా చేస్తున్నారంటే, అంటే అప్పుడేమో కులం ద్వారా చేశారు, ఇప్పుడు కులం పేరు అప్పుడప్పుడు చెప్తారు, అప్పుడప్పుడు చెప్పరు. కాబట్టి ఇంకా నిరక్షరాస్యత. అందుకోసం ఇది ఏం దేశం? ఇది నాగరిక దేశమే కాదు. నో సివిలైజ్డ్ కంట్రీ కెన్ అలో దిస్ కైండ్ ఆఫ్ ఇల్లిటరసీ. మామూలుగా లిటరసీ కూడా ఏంది? నేను లక్ష్మీనారాయణ పేరు రాస్తే నేను లిటరేట్, పేపర్ చదివిస్తే ఏం రాదు సార్ అంట. ఇది లిటరసీ. కాబట్టి మిత్రులారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్ పెంచుకోవడానికి మనం చాలా పెద్ద ఎత్తున ఇంకా మనం పోరాటం చేయాలని కోరుతూ సెలవు.